హలో ఎవ్రీవన్, ఈ రోజు తిరుమల కొండపైన చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసేసాము. అండ్ ఏది ఎలా ఉంది అనేది, ఎక్కడికి ఎలా వెళ్ళాలి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ తో అయితే ఈ వీడియో ఉండబోతుంది. ఈ వీడియో కనుక ఫుల్ గా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. నార్మల్‌గా చాలామంది తిరుపతి వెళ్లారని అంటే జస్ట్ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళిపోతారు. కానీ తిరుమల కొండపైన చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయన్నమాట. స్పెసిఫిక్‌గా చెప్పాలనంటే ఒక 7 ప్లేసెస్ మస్ట్ విజిట్ చేయాలి. ఈ 7 ప్లేసెస్ కూడా విజిట్ చేయడానికి ఆల్మోస్ట్ 3.5 అవర్ టైం అనేది మనకు సరిపోతుంది. ఈ వీడియోకి ముందు స్వామి దర్శనము, ఫ్రీ ఫుడ్, ఫ్రీ రూమ్స్ అంటూ ఒక లాంగ్ వీడియో చేసేసాను. ఎవరైనా చూడకపోతే అక్కడ చూడండి, ఈజీగా ఉంటుంది మీకు. సరేలేండి, ఇక్కడ 7 ప్లేసెస్ కవర్ చేయాలని అంటే ఒక 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటనంటే ఏపీఎస్ఆర్టీసీ తిరుమల బస్సెస్. ఇవేంటనంటే 120 ఛార్జ్ చేస్తాయి పర్ హెడ్. మనం 7 ప్లేసెస్ కవర్ చేసేయచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే జీప్, వాళ్ళేమో ఒక 200 ఛార్జ్ చేస్తారు. ఇక్కడ బస్సెస్తో మైనస్ నాకేమనిపించిందంటే వన్స్ మనల్ని వాళ్ళు దించేసిన తర్వాత ఆ బస్సు వెళ్ళిపోతుంది. మనం చూసి వచ్చేసరికి నెక్స్ట్ బస్ ఏదైనా వస్తే అప్పుడు ఎక్కాలన్నమాట. ఎవ్రీ 10 మినిట్స్కి అలా వస్తుంది. బట్ మనం వచ్చే టైంలోనే వెళ్ళిపోయిందనంటే ఇంకొక 10 మినిట్స్ ఆ ప్లేస్లో వెయిట్ చేయాలన్నమాట. సో అలా ఎవ్రీ ప్లేస్లో మనకు ఒకవేళ టైం వేస్ట్ అవ్వచ్చు. మేమైతే జీప్స్ తీసుకొని వెళ్తున్నాము. కానీ జీప్ తీసుకొని వెళ్ళినప్పుడు మీరు కంపల్సరీగా జపాలి తీసుకువెళ్ళండి అని చెప్పాలి. లేదనంటే వాళ్ళు జపాలి మిస్ చేస్తారనమాట. ఎందుకంటే 1 అవర్ టైం పడుతుంది దానికని. అయితే ఫస్ట్ మేము శ్రీవారి పాదాలకి స్టార్ట్ అయిపోయాము. బస్సెస్ అయినా సరే, జీప్స్ అయినా సరే ఫస్ట్ మనల్ని శ్రీవారి పాదాల దగ్గరికి తీసుకెళ్తాయి. మా ఫ్యామిలీతో పాటు జీప్లో వేరే వాళ్ళు కూడా ఎక్కించామన్నమాట. ఎందుకంటే ఇక్కడ పర్ హెడ్ ఛార్జే కనుక ఇది ఎంతమంది అయినా వాళ్ళు ఎక్కించుకుంటారు. అండ్ మనం శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళగానే బయట అయితే ఇలా ఉంటుంది. మోస్ట్లీ జీప్స్తో ఎక్కువ మంది వస్తున్నారు. జీప్ దిగాక మనం శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళాలని అంటే ఒక 50 మీటర్స్ అలా డిస్టెన్స్లో ఇలా షాపింగ్ ఏరియాలా ఉందన్నమాట. ఇక్కడ ఫుడ్ అని, షాపింగ్ అని ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు కొనుక్కోవచ్చు, తినాలనుకున్న వాళ్ళు తినొచ్చు అనమాట. అన్ని వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి. సో నాకైతే అదే అనిపించింది. దేవుడు ఉండేది మాత్రం చిన్న ప్లేసే, కానీ దానికి ముందు మాత్రం ఇటువంటి షాపింగ్ అని, ఫుడ్ స్టాల్స్ అని ఇలాంటివి మాత్రం ఒక 2 కిలోమీటర్ల నుంచి పెట్టేస్తారు. ఇగోండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది మెట్లు. ఇక్కడ నాకు నిజంగా నమ్మాలో లేదో తెలియదు కానీ ప్రతి చోట కూడా శ్రీవారి మెట్లు పైన ఉన్నాయి కదా, కానీ మెట్లు స్టార్టింగ్లోని వీళ్ళు ఇక్కడ ఎలా పెట్టేసి ఆ పైన దీపం పెట్టడానికి అవ్వదు, మీరు ఇక్కడే పెట్టేయాలని చెప్తున్నారు. నమ్మకం ఉన్న వాళ్ళు తీసుకొని పెడుతున్నారు, లేదనుకున్న వాళ్ళు డైరెక్ట్గా పైకే ఎక్కిపోతున్నారు. అండ్ మా అత్తయ్య అయితే ఇక్కడ దీపం తీసుకొని పెట్టారనమాట. ఈ మెటల్ ప్లేస్ని కూడా వదలలేదు. మనం అలా పైకి ఎక్కాలన్నమాట. అలా వెళ్తున్న కొద్దీ ఆ పక్కన ఎక్కడ చిన్న ప్లేస్ ఉందో అక్కడ కూడా పెట్టేశారు. ఇక్కడికైతే మేము జనవరి లాస్ట్ మంత్లో వచ్చాము. అప్పుడైతే క్రౌడ్ ఎక్కువగానే ఉంది. ఆల్మోస్ట్ మేము పైకి వెళ్ళటానికి 10 మినిట్స్ ఆర్ అబోనే పట్టింది. ఇక్కడైతే కొంతమంది ఉయ్యాలలు కడుతున్నారు పిల్లల కోసం అని చెప్పి. మెయిన్ దీని ప్రత్యేకత చెప్పాలనంటే శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి లక్ష్మీదేవి కోసం భూమి మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన పాదాలు మోపిన ప్లేస్ ఇదే అన్నమాట. ఇక్కడ కనిపించే శ్రీవారి పాదాలు రాక్ స్టోన్స్తో చేసినవి. వాటిని గాజు గ్లాస్లో పెట్టేసి ఇక్కడ పూజిస్తూ ఉంటారు. అండ్ ఇది తిరుమల కొండల్లో 7 కొండల్లో హైయెస్ట్ కొండ ఇదే అన్నమాట. అండ్ ఇక్కడి నుంచి శ్రీవారు భక్తులందరినీ చూస్తున్నారని ఒక నమ్మకం ఉంది. అందుకనే అందరూ ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో ఆయన పూజిస్తూ ఉంటారనమాట. అండ్ శ్రీవారి పాదాలు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మనము శిలాతోరణంకి అండ్ చక్రతీర్థంకి వెళ్ళిపోతాము. ఆ రెండు కూడా ఒకే ప్లేస్లో ఉంటాయి. ఫస్ట్ అయితే మనకు శిలాతోరణము బోర్డు కనిపిస్తుంది. ఆ లోపలికి అలా వెళ్తున్న కొద్దీ చక్రతీర్థం కనిపిస్తుంది. ఎంట్రీలో అయితే స్టార్టింగ్ ఇలా షాపింగ్ ఏరియా ఉంటుందన్నమాట. దీన్ని చూసుకుంటూ అలా ముందుకు వెళ్ళాలి. శిలాతోరణాన్ని నార్మల్గా చూసే బదులు ఇక్కడ ఏం రాసుందా అని చెప్పి చదివిన తర్వాత చూస్తే ఇంకొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఈ శిలాతోరణం అనేది ప్రపంచంలోనే ఒక 3 చోట్ల మాత్రమే ఇలాంటివి ఉన్నాయి. ఒకటి మన ఇండియాలోనే అయితే, ఇంకా అమెరికా, ఇంగ్లాండ్లో ఉన్నాయి. వీటిని ఎవరు చెక్కలేదు, వాటికి అవి సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. ఆల్మోస్ట్ 150 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందనంట. చూడండి, అప్పటి నుంచి ఇప్పటికీ అసలు ఏం అవ్వకుండా ఎలా ఉన్నది అలానే ఉన్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీ మహావిష్ణువు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారంట. కానీ ఆయన పాదాలు మనకి అక్కడ లోపల ఉన్నాయి కానీ మనకి ఎలో లేదు, తన వీడియో తీయడానికి అవ్వలేదు. అండ్ అక్కడ అది అయిపోయిన తర్వాత మన దానికన్నా ముందు ఇక్కడ ఒక ఉద్యానవనం ఇలా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు ఒక దశావతారాలు అని చెప్పి మొత్తం అవతారాలు ఇక్కడ ఉంటాయి. ఇవి కూడా చూడటానికి చాలా బాగా అనిపించింది. ఓన్లీ శిలాతోరణమే కాదు, ఇది ఒక పార్క్ లాగా చాలా పెద్ద ఏరియానే ఉంది. ఒకవైపు శిలాతోరణము, ఇంకోవైపు శ్రీ మహావిష్ణువు అవతారాలు, అండ్ ఇంకోవైపు ఒక జూ
జూ పార్క్లా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ రియల్లీ యానిమల్స్ కానీ ఏమి ఉండవు, కానీ వాటిలాగే అచ్చ రియల్ యానిమల్స్ లాగే చేశారు. అలా కొండపైకి వెళ్తున్న కొద్దీ అక్కడ ఏవో ఒకటి అలా కనిపిస్తూనే ఉంటాయి చాలా వరకు. ఒకవైపు స్నేక్స్ అని, బర్డ్స్ అని. ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకి చక్రతీర్థం కనిపిస్తుంది. దీనికి చక్రతీర్థం అని పేరు ఎందుకు వచ్చిందనంటే పద్మనాభ అనే మహర్షి ఇక్కడ ప్రజలను రాక్షసుల బారి నుంచి రక్షించమని 12 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేస్తే అప్పుడు వెంకటేశ్వర స్వామి తన సుదర్శన చక్రమును పంపి ఆ రాక్షసుని హరించాడంట. అందుకని చెప్పి ఇక్కడ చక్రతీర్థం అని దీనికి పేరు వచ్చింది. అండ్ పైగా మీకు తెలుసా, ఇక్కడ ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో 12వ రోజున మెయిన్ ఏదైతే ఉంటుందో వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ప్రసాదమును ఇక్కడ విగ్రహాలకు పెట్టి ఆ తర్వాత ఈ తీర్థంలో స్నానాలు చేసిన వాళ్ళకి పంచుతారనంట. ఒక వెహికల్ బుక్ చేసుకున్నాం కదా, సో ఏంటంటే ఇంకా నెక్స్ట్ వాటికి ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. సో దట్స్ వై వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను వీడియోస్ చేసుకొని అక్కడదాన్ని వెళ్తున్నాను. శిలాతోరణం అయిపోయింది, రాక్స్తో అనమాట, నేచురల్గా వచ్చింది. సో ఇది అయిపోయింది, నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాం. కనిపిస్తూ ఉంటే కొనాలనిపిస్తుంది, కానీ ఇలా బుక్ చేసుకుని వచ్చాక ఏం కొనలే, ఎలా వెళ్ళిపోతున్నాం మరి. ఇలా మనం ఒక వెహికల్ బుక్ చేసుకున్నామని అంటే వాళ్ళు టైం అవగానే కాల్ చేసేస్తారనమాట. హాఫ్ అన్ అవర్ వాళ్ళ టైం ముందే చెప్పేస్తారు, ఆ టైం చూసుకొని మనం రిటర్న్ అయిపోవాలి. అండ్ నెక్స్ట్ అయితే మేము శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంకి వచ్చేసాము. మనల్ని బయట వదిలేస్తే ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ దూరం అలా వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడైతే మధ్యలో స్నాక్స్ టెంప్ట్ చేస్తూ ఉంటాయి, షాపింగ్ అని ఇదని. ఓ మై గాడ్, వీటిని అన్నిటినీ దాటుకొని మనం టెంపుల్కి వెళ్ళాలి. వెళ్ళినా దేవుళ్ళ కన్నా షాపింగ్ ఎక్కువ ఉంది అసలు కదా, ఎక్కడికి వెళ్ళినా దేవునితో షాపింగ్ ఎక్కువ. ఆలయం లోపలికి వెళ్ళటానికి అయితే మనిషికి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ వేణుగోపాల స్వామి మనకి ఎలా కనిపిస్తారు అని అంటే కృష్ణుడి రూపంలోని వీణ వాయిస్తూ కనిపిస్తారు. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అందుకే ఈ ఆలయానికి పేరు వేణుగోపాల స్వామి ఆలయం అని ఉంది. ఈ ఆలయానికి ఆనుకొని శ్రీ హదీరామ్ బాబాజీ అనే ఒక అతని సజీవ సమాధి ఇక్కడ ఉంటుంది. ఈయన ఎవరనంటే శ్రీ మహావిష్ణువు ఎవరికైనా ఎక్కువగా కనిపించారంటే ఈయనకే. ఈయనతో కూర్చొని ఆయన పాచికలు కూడా ఆడారంట. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఆంజనేయుని విగ్రహం కూడా ఉంటుంది. అందరూ అక్కడికి కూడా వెళ్తూ ఉంటారు. ఇలా ఇవన్నీ తిరుగుతూ ఉంటే అలసిపోతాం కదా, సో మధ్యలో అయితే ఏవో పడాలి. నా ఫేవరెట్ అయితే బటర్ మిల్క్. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక్కొక్క ప్యాకెట్ తీసేసుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ప్లేస్ అయితే జపాలి. ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే జీప్స్లో వచ్చిన వాళ్ళు తీసుకొని వెళ్ళమని ప్రత్యేకంగా ఎక్స్ట్రా అమౌంట్ కూడా అడుగుతూ ఉంటారు కొంతమంది. లేదు ఆ 200లోనే చాలామంది కూడా తీసుకెళ్తారు. సో ఎవరైతే తీసుకెళ్తారో ఆ జీప్నే ఎక్కండి మీరు. లోపలికి వెళ్తున్న కొద్దీ చాలా బాగుంటుంది. ఇది ఏంటనంటే ఇది ఒక సపరేట్గా అరణ్యంలోని ఇలా మధ్యలో మెట్లు వేసి కట్టారా అన్నట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు కాకుండా రైనీ సీజన్లో అయితే ఇంకా భలే ఉంటుందబ్బా, మంచి గ్రీనరీగా చెట్లు కనిపిస్తాయి చుట్టూ. కానీ ఇలా వెళ్తున్న కొద్దీ ఏదో తెలియని పీస్ అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది, ఎటువంటి సౌండ్ పొల్యూషన్ ఏమీ లేకున్నాను, అంటే వెహికల్ సౌండ్స్ ఏమీ లేకున్నా అని. అండ్ మధ్యలో అలా వెళ్ళినట్టయితే మనకి మధ్యలో స్నాక్స్ ఉంటాయన్నమాట. సో ఎందుకంటే అది చాలా దూరం, ఆల్మోస్ట్ చెప్పాను కదా 1.5 km నడవాలని చెప్పి. సో స్నాక్స్ అయితే తీసుకొని అలా వెళ్తే బెటర్. అలా నెమ్మదిగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు, మనకేమంత అలుపు రాదు. కానీ కొంచెం పెద్దవాళ్ళైనా లేదా పిల్లలు ఉన్న వాళ్ళని ఎత్తుకొని నడవాలన్నా వాళ్ళు కొంతమంది అలా కాసేపు కూర్చొని మళ్ళీ స్టార్ట్ అవుతారు. అండ్ మనం ఇలా మెట్లపై నడుస్తూ ఉంటే ఇలాంటి వైల్డ్ స్క్వెరల్స్, ఇది కొంచెం రెడ్డిష్ అండ్ బ్లాక్ మిక్స్ ఉందన్నమాట, ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ అవి ఏంటంటే మనకి ఫ్రెండ్లీగా కనిపిస్తాయి. మనం ఏమైనా పిలిచినట్టయినా ఏదో ఫుడ్ పెట్టినట్టయినా మన దగ్గరికి వస్తాయి. అండ్ మెయిన్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయాము, జపాలి తీర్థము. అసలు దీనికి జపాలి తీర్థం అని ఎందుకు నేమ్ వచ్చింది అని అంటే ఒక జపాలి అనే ఋషి ఆంజనేయుని కోసం ఇక్కడ తపస్సు చేస్తారనమాట. సో ఆంజనేయునికి ఆయనకి డైరెక్ట్గా ఇక్కడ ప్రత్యక్షం అవుతారని చెప్పి అందుకని ఆ ఋషి పేరు మీదుగా ఇక్కడ జపాలి అని పేరు పెట్టారు. ఇక్కడైతే చాలా బాగుంది, ఒక అరణ్యం మధ్యలో గుడి, ఎటువంటి సౌండ్ పొల్యూషన్ ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. తిరుమల వచ్చారంటే కనుక మస్ట్ విజిటెడ్ ప్లేస్ అనమాట. ఇక్కడ నార్మల్గా బస్సెస్ అయితే అన్ని ప్లేసెస్కి తీసుకొస్తాయి, ఇది కూడాను. చెప్పాను కదా కొన్ని జీప్స్ అయితే తీసుకురాదు, సో కంపల్సరీగా జపాలి తీసుకువెళ్ళండి అని చెప్పాలన్నమాట. అండ్ నా బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ చెట్టుకి స్వయంభుగా ఉన్న వినాయకుడు, అందరు దీని దగ్గరికి వస్తున్నారు. గుడి లోపల అయితే ఇలా ఉంటుంది. యాక్చువల్లీ వీడియో తీయకూడదు, నేను సైడ్ నుంచి చూసేసాను. అండ్ బయటకు వచ్చినట్టయితే టెంపుల్ నుంచి బయటకు వస్తే ఒకవైపు ఇక్కడ ప్రసాదం ఇస్తారు. అందరు ఇక్కడ ఇలా ప్రసాదం తీసుకొని చాలామంది అలా కూర్చొని, కొంతమంది తపస్సు చేసిన ప్లేస్ కదా, అలా లైట్గా మెడిటేషన్ కూడా కాసేపు కూర్చొని వెళ్తున్నారనమాట.
జపాలి గురించి ఒక సపరేట్ వీడియో చేయొచ్చు, అంత బాగుంది చూడటానికి అండ్ చెప్పడానికి కూడా అన్ని విషయాలు ఉంటాయన్నమాట. మీరు ఒకసారి చూడండి ఇక్కడ ఎలా ఉంది అనేది. అండ్ ఇక్కడ టెంపుల్కి ఎదురుగా కోనేరు కూడా ఉంది. నెక్స్ట్ ప్లేస్ అయితే ఆకాశగంగా. మీకు రోడ్డు పక్కనే ఇది కనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్ అయితే ఇలా ఆర్చ్ కనిపించి మనం అలా లోపలికి వెళ్తున్న కొద్దీ ఎక్కడైనా చెప్పాను కదా షాపింగే అని చెప్పి, సో స్టార్టింగ్లో అయితే ఇలా షాపింగ్ ఉంటుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఒక 100 స్టెప్స్ అలా డౌన్కి దిగేటట్టు ఉంటాయి. జియా ఎక్కడికి వచ్చాం మనం? ఆకాశగంగా. ఆకాశగంగా తిరగాలంటే మొత్తం ఓపిక ఉండాలబ్బా. మంచి ఎక్కడికక్కడ మంచి ఫుడ్ తింటూ తిరగాలి. ఇక్కడ అలా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే విష్ణుమూర్తి, శ్రీదేవి అండ్ భూదేవి విగ్రహాలు ఉంటాయి అక్కడ. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది. శ్రీ అంజనీదేవి మరియు శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయము. వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా దర్శించుకుంటారు. అసలు ఆకాశగంగకు ఇక్కడ ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే, ఈ నీళ్ళని నిత్యం కూడాను వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడానికి తీసుకెళ్తారు. అంతకు ముందు దీన్ని పాపనాశిని నుంచి ఈ నీళ్ళని తీసుకొని వెళ్ళి స్వామికి అభిషేకం చేసేవారు. కానీ అది డిస్టెన్స్ అవుతుందని చెప్పి ఆకాశగంగ నుంచి తీసుకెళ్తున్నారు. బై వాక్ అనమాట. ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి నడిచి వచ్చి నీళ్ళని తీసుకొని వెళ్ళి అభిషేకం చేస్తారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తారు. ఇంకా చెప్పాలంటే అసలు ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందనేది ఎవరికీ తెలీదు. అండ్ అది అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ కొంచెం టీ బ్రేక్. చెప్పాను కదా తిరగామనంటే ఏదో ఒకటి మధ్య మధ్యలో అలా పడుతూ ఉంటే బాగుంటుంది. అదైతే చూసుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాము. అండ్ లాస్ట్ వన్ ఇదేంటంటే పాపనాశిని డ్యాము. మనం ఇలా జీప్లో వచ్చినట్టయితే ఇదే ఆర్డర్లో అందరూ కూడా తీసుకెళ్తారు. అన్ని షాపింగ్ల కన్నా ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఎక్కువ ఏంటంటే దిష్టికి సంబంధించినవి ఎక్కువ అమ్ముతున్నారు. ఇది లాస్ట్ ప్లేస్ ఈ ట్రిప్లో. ఈ వీడియోలో అయితే మొత్తం 6 ప్లేసెస్ కవర్ చేస్తున్నా. వాయిస్ అయితే స్కిప్ చేసేయండి. మేము ఆల్మోస్ట్ 1.5 km లోపలికి అలా నడుచుకొని వస్తున్నాము. ఈ దారి పొడిగినా కూడా ఫుల్ షాపింగే. అండ్ ఇక్కడైతే డ్యామ్ క్లోజ్ ఉంది, ఎలో లేదు. మేము జాన్యువరిలో వెళ్ళామని ఆల్రెడీ చెప్పాను కదా. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళకుండా స్ట్రైట్గా వచ్చేస్తేనే మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట పాపనాశిని అని చెప్పి. పేరుకు తగ్గట్టే ఇక్కడికి వచ్చిన గంగలో స్నానం చేసినట్టయితే పాపాలు పోతాయని చెప్పి ఒక నమ్మకం అనమాట. అందుకే దీనికి పాపనాశిని అని పేరు. అండ్ దానికి ఎదురుగా అయితే గంగాదేవి టెంపుల్ కూడా ఒకటి ఉంది. ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తున్నారు. సో మేము కూడా దర్శనం అయిపోయిన తర్వాతే వచ్చాము. ఇక్కడ స్నానాలు అయితే చేయలేకపోయాము కానీ నీళ్ళు చల్లుకున్నాము. అండ్ బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే ఇక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంది. మనకు మంచిగా డ్యామ్ కనిపిస్తుంది అనమాట. వాటర్ అయితే లేదు కానీ వాటర్ ఉంటే ఇంకా భలేగా ఉంటుంది కదా. ఎందుకు అక్కడ డ్యామ్ క్లోజ్ చేశారు. టూ లేట్ అయిపోయింది ఇంకా తిరుపతి టూర్. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్, కామెంట్, షేర్ చేసినట్టయితే నాకు అది ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మర్చిపోకుండా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.